కృష్ణవరం టోల్గేట్ వద్ద పోలీసులపైకి కారు ఎక్కించిన గంజాయి బ్యాచ్ ను పట్టుకున్నారు. నిందితులు ఇద్దరు విశాఖ నుంచి గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డిసెంబర్ 31న కృష్ణవరం టోల్గేట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. కారును ఆపినట్టే ఆపి ఒక్కసారిగా కానిస్టేబుల్ పైకి ఎక్కించారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుల్కి గాయాలయ్యాయి. అటు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన సిఐకి ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్ చెప్పండి, అంటే గంజాయి సరఫరా చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసుల మీదకి వాహనం ఎక్కించినటువంటి ఘటన నెలకొంది ఇక్కడ. సో గంజాయి అసలు తరలిస్తున్నటువంటి వ్యక్తులు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అసలు అప్డేట్స్ ఏంటి? చూస్తున్నట్లయితే కాకినాడ జిల్లాలో గంజాయి బీభత్సని చెప్పాలి. ఏదైతే 31st నైట్ అయితే పోలీసులు పడబడి తక్కువగా ఉంటుందంటే కూడా ఆ టైంలో ప్లాన్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. విశాఖ నుంచి XUV 500 మహేంద్ర XUV 500 కార్లు అయితే గంజాయిని తరలించేందుకు పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా నడిపించారు. నడిపించిన తర్వాత అయితే కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద అయితే సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేపట్టే భాగంలోనే ఆ కార్ ని ఆపమంటూ కూడా కానిస్టేబుల్ చెప్పారు. గ్లాస్ దించమని అడుగుతున్న నేపథ్యంలో గ్లాస్ దించుకున్నట్లు నటించి ఇద్దరు కానిస్టేబుల్ పై కూడా కార్ ని ఎక్కించుకుంటూ కూడా గంజాయి బ్యాచ్ ముందుకు వెళ్ళిపోయింది. అది రాజనగరం సమీపంలో ఒక ఏదైతే కలవర్ దగ్గర అయితే ఆ కార్ ని విడిచిపెట్టేసి అక్కడి నుంచి కూడా దుండగులు పరారైన పరిస్థితి నుంచి ఈ దుండగులు ఇద్దరు కూడా విశాఖ నుంచి గంజాయి తెచ్చినట్లుగా అయితే పోలీసుల దగ్గర సమాచారం ఉంది. అయితే పూర్తి నేపథ్యంలో ఇద్దరు కూడా ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుసు సమాచారం అయితే అందుతుంది మనకి. అయితే అఫీషియల్ ప్రెస్ మీట్ అయితే ఈ రోజు సాయంత్రం ఎస్ప్లెండర్ లో కూడా కండక్ట్ చేయనట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఈ ఘటనపై ఎస్పీ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. సిఐపై ఎందుకు గోప్యంగా ఉంచాలి, దీనికి సంబంధించి వెంటనే అప్డేట్స్ కావాలంటూ కూడా ఆయన ఆదేశించిన పరిస్థితి కూడా కాకినాడ జిల్లాలో కనిపిస్తున్న సౌమ్య. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్.